నమస్కారం అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ హడావిడి మనిషి. పిల్లలు, కథ మొదలు పెడదామా? విద్యావతి బద్ధకం మనిషి కాదు కానీ తాను చేయవలసిన ప్రతి పనిని గోరంతలు కొండంతలు చేసి చూసుకొని భయపడిపోతుంది. విద్యావతి భర్త రాజుగారి కొలువులో ఉండేవాడు. ఉదయం వెళ్ళిన మనిషి మళ్ళీ రాత్రికే వచ్చేవాడు. ఆయన అలా కొలువుకు వెళ్ళగానే ఈవిడ 4 పెత్తనానికి వెళ్ళేది. ఆవిడంటే అందరికీ సరదా కావటం చేత వెళ్ళిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంతం పెట్టేవారు. ఎలా కూర్చునేదమ్మా, ఆయన వచ్చేసరికి వంట చేయాలి కదా అని రాత్రికి చేయాల్సిన వంట గురించి హడావుడి పడిపోయేది. వంటకేముంది, ఇద్దరేగా మీరు అని ఒక ఆమె కూర, ఇంకొక ఆమె పచ్చడి ఇచ్చేవారు. అయినా ఆమె తన భర్త వచ్చేలోగా అన్నం వండగలనో లేనో అని బెంగపడిపోయి ఉండి తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది. ఎవరైనా తనని పని సహాయానికి పిలిస్తే అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలనో ఇంకా గిన్నెలు కడుక్కోలేదనో వంకలు చెప్పేది. ఆవిడ సంగతి అందరికీ తెలియటం వల్ల ఆమెను పని సాయం అడగటం మానేశారు. విద్యావతికి 2 ఆడపడుచులున్నారు. ఇద్దరు పెళ్ళిళ్ళై కాపురాలు చేసుకుంటున్నారు. విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం. వాళ్లకు వేరుశనక్కాయలు పేలాలంటే ఎంతో ఇష్టం. వాళ్ళు ఉంటున్న ప్రాంతాలలో అవి దొరకవు. విద్యావతి భర్త తన చెల్లెళ్ళ కోసమని 1 బిందెడు వేరుశనక్కాయలు 1 బిందెడు ధాన్యము కొని, నా చెల్లెళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికే నువ్వు ఈ వేరుశనక్కాయలు ఒలిచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు, వాళ్ళు నీ పనితనానికి అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు, ఉత్తప్పుడు ఎలాగున్నా ఇప్పుడైనా ఈ పనులన్నీ చెయ్యి అన్నాడు. ఆ మాటకు సరేనన్నది గాని విద్యావతి గుండెల్లో రాయి పడింది. ఆమె మనసంతా ఈ పనితోనే నిండిపోయింది. ఎవ్వరింటికి వెళ్ళినా ఆమె మా ఆడపడుచులు వచ్చేస్తున్నారు, బిందెడు వేరుశనక్కాయలు వలవాలి, బిందెడు ధాన్యం పేలాలు చేయాలి అనసాగింది. ఆవిడ ఎవరికీ సాయపడిన మనిషి కాదు గనక ఎవ్వరూ ఆవిడకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రతిరోజు ఈ పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది. కానీ తీరా మొదలు పెట్టబోయేసరికే చేయవలసిన పనిని తలుచుకొని ఆమె గుండె అవిసిపోయేది. అమ్మో, ఇంత పని మొదలు పెడితే ఎప్పటికి తెమలను అనుకొని ఆమె పెత్తనాలకు వెళ్ళేది. అయితే స్థిరంగా ఎక్కడా కూర్చోలేకపోయేది. రానున్న ఆడపడుచులను తాను చేయాల్సిన పనుల్ని తలుచుకొని ఎంతో ఆరాటపడేది. ఆడపడుచులు రావడానికి ఇంకా 10 రోజులున్నదనగా విద్యావతి పెత్తనాలకు వెళ్ళడం మానేసింది. ఆవిడకు పాపం ఎన్ని పనులున్నాయో ఏంటో అని అందరూ జాలిపడ్డారు. ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు. వాళ్ళు ఆవిడ్ని పిలవడానికి వెళ్ళారు. అయితే విద్యావతి చాలా అడావుడిగా ఉన్నట్టు కనబడుతూ వాళ్లను గుమ్మంలోనే పలకరించి పంపించేసింది. ఒకరోజు మధ్యాహ్నం గారడివాడు వచ్చాడు. వీధిలోని ఆడవాళ్ళంతా వాడి ప్రదర్శన చూశారు కానీ విద్యావతి ఆ ఛాయలకు రాలేదు. మా ఆడపడుచులు వస్తున్నారు, చాలా పనులున్నాయి అన్నదామె. ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చిన, కంచి నుండి పట్టుచీరల వాడు వచ్చిన చూడటానికి కానీ బేరాలు ఆడటానికి కానీ విద్యావతి బయటికి రాలేదు. తన ఆడపడుచులు వచ్చేస్తున్నారని తనకు క్షణం తీరికలేదని అందరికీ చెప్పేసింది. ఆవిడ ముఖంలోని గాబరా చూసి ఆవిడ ఆడపడుచులు చాలా గడుగ్గాయలై ఉంటారని ఆడాళ్ళందరూ అనుకున్నారు. ఆ విధంగా విద్యావతి ఆడపడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆడపడుచుల రాక కోసం ఎదురు చూడసాగారు. ఆఖరికి విద్యావతి ఆడపడుచులు రానే వచ్చారు. వాళ్ళు విద్యావతితో ఎలా మసులుతున్నారో చూద్దామని ఒకరోజు మధ్యాహ్నం ఆ వీధిలోని ఆడవాళ్ళంతా విద్యావతి ఇంటికి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. విద్యావతి ఆడపడుచులలో ఒక ఆమె వేరుశనక్కాయలు ఒలుస్తున్నది, రెండో ఆమె పేలాలు వేయిస్తున్నది. విద్యావతి హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నది. చూడవచ్చిన వారిలో ఒక ఆమె బొగ్గలు నొక్కుకొని
అయ్యో, ఈ మాత్రానికైనా తల్లి ఇన్ని రోజులు గుమ్మం కదిలి బయటికి రాలేదు అన్నది. పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు, అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి. మా వదిన ఉత్త అడావుడి మనుషులేండి అన్నారు విషయమంతా విన్న ఆడపడుచులు ఇద్దరు నవ్వుతూ. పిల్లలు, ఒక మంచి మాట. ఇప్పుడు చూడండి, క్లాస్ రూమ్లో కూడా హోంవర్క్ ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు టెన్షన్తో అడావుడి పడి వచ్చిన చదువు కూడా మర్చిపోతుంటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పనిని తలుచుకొని భయపడి టెన్షన్ పడుతూ ఉంటారు పిల్లలు. ఇది ఒక హాస్య కథ. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.